మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమవునుగాక. స్తోత్రం. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చాలు గమనించాలి. ఇక్కడ సమూయేలు మాట్లాడుతున్న మాట ఇది. నరా ఇస్రాయేలుకి ఆయన న్యాయాధిపతిగా ఉన్నారు. అంటే దేవుని పక్షంగా ఇశ్రాయేలు అంటే దేవుని జనాంగానికి వాళ్ళకి ఉన్న పంచాయతీలు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా దేవుడు సమూయేలును నిర్ణయించాడు. అయితే ఇప్పుడు ఈ 12వ అధ్యాయం వచ్చేసేటప్పటికి సమూయేలు చాలా వృద్ధాప్యము అంటే ముసలివాడైపోయాడు. ఆ అధ్యాయం అంతా మీరు చదువుతుంటే ఆ విషయాలు అక్కడ ఉంటాయి. ముసలివాడు అయిపోయినను ఆయన మీద దేవుడు అతన్ని అభిషేకించాడు, పిలిచాడు, ఏర్పాటు చేశాడు. తల్లి గర్భంలోనే ముందుగానే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తల్లి గుడ్రాలుగా ఉండి ఎన్నో తిప్పలు పడి, ఎన్నో అవమానాలు పడి, ఎన్నో రకాల బాధలు పడి, కుటుంబ పరంగా సమాజపరంగా కూడా ఎంతో అవమాన పాలును ఆమె అనుభవించింది. అటువంటి పరిస్థితుల్లో ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చారు. అది ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా దేవుడు ఆయన్ని నిర్ణయించాడు, ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలు పక్షంగా ఇప్పుడు ఆయన ప్రార్థన చేయాలని ఇశ్రాయేలు కోరారు. మేము తప్పిపోయాము, మేము పాడైపోయాము, మేము చెడిపోయాము, మేము దారి తప్పిపోయాము. ఇటువంటి సందర్భంలో మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఇశ్రాయేలు ఆ సమూయేలును అడుగుతున్నారు. స్తోత్రం. అడుగుతున్నప్పుడు 23వ వచనంలో మనము చదువుతున్న మాట అదేమిటంటే, ఆయన అంటున్నాడు, నా మట్టుకు గమనించాలి మాట, నా మట్టుకు నేను మీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా దేవునికి నేను విరోధనైపోతాను, పాపము చేసిన వాడనగుదును. చూడండి, మీ నిమిత్తము అంటే ఎవరి నిమిత్తము? ఇశ్రాయేలు నిమిత్తం. మీ నిమిత్తము అంటున్నాడు అక్కడ. ఇశ్రాయేలు నిమిత్తం ఈయన ప్రార్థన చేయాలి అంటే, ఇప్పుడు ఇశ్రాయేలు నిమిత్తం ప్రార్థన చేయడానికి, న్యాయం తీర్చడానికి దేవుడు ఈయన నిర్ణయించాడు. వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి, చేతులు ఎత్తాలి. అయితే ఇప్పుడు నేను అలాగే చేయకపోతే నేను దేవునికి విరోధనైపోతాను. ఇప్పుడు దీన్ని బట్టి సంఘంలో ఉన్న వాళ్ళు ఏమర్థం చేసుకోవాలి? దీన్ని బట్టి అంటే, నువ్వు ఏ రోజైతే ప్రార్థన చేయలేదో ఆ రోజున నువ్వు పాపం చేసినట్టు, దేవునికి విరోధి అయిపోతావు. ఆ రోజున ప్రార్థన చేయలేని రోజున నువ్వు దేవునికి విరోధివి అని వాక్యం చెప్తాను. మనుషుల స్వభావము ఎలా ఉంటుందంటే, మనుషుల స్వభావము దైవ నియమానికి నిలబడడానికి అతి కష్టంగా ఉంటుంది. నిలబడాలంటే దేవుని కృప కావాలి. ఆ కృపను ఆశ్రయించాలి. ఆ కృపను ఆశ్రయించాలి మనం. అర్థమవుతుంది? ఆ కృపను ఆశ్రయించాలంటే నీకు మెలకువ కావాలి. నీ మనస్సుకు, నీ విశ్వాసానికి నీకు ఒక మెలకువ కావాలి. నువ్వు ఎలా ఉన్నావో ఏంటో ఆ విషయాలు, ఆ ఒక మెలకువ కావాలి.
అయితే ఇప్పుడు సమూయేలు అంటూ ఉన్నాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయాలి, చేస్తాను. ఒకవేళ అలా చేయని ఎడల నేను దేవునికి విరోధినైపోతాను. తెలుసు కదా విరోధి అంటే? ఇంకా అట్లా ఏం చూడకు నువ్వు, ఇట్లా చూడు. నేను దేవునికి విరోధినైపోతాను. దేవునికి విరోధినైపోతాను. అర్థమవుతుందా? బాగా మీరు గమనించవలసిన విషయాలు. మీకు వాక్యం ఎంతో దొరుకుతుంది, అయితే మీ జీవితంలో ప్రార్థన లేదు. వాక్యం చాలా సమృద్ధిగా ఉంటుంది మీకు, మీ జీవితంలో ప్రార్థన లేదు. అయితే ఇప్పుడు ప్రార్థన లేకపోతే ఏమైపోతాం? దేవునికి విరోధులైపోతాము. ఇప్పుడు ఎవరన్నా మీకు విరోధులు ఉన్నారనుకో, వాళ్ళతో మాట్లాడతారా? వాళ్ళు మా విరోధులు మేము మాట్లాడమంటారు. అట్లా మరి ఇప్పుడు దేవుడు నీకు విరోధి అయిపోతే నీవు దేవునితో మాట్లాడలేవు, అంటే ప్రార్థన చేయలేవు. అన్ని పనులు చేసుకుంటావు, అన్నీ చేసుకుంటావు, కానీ ప్రార్థన అనే విషయంలో ఎలా ఉంటుంది అంటే సాధారణ కళ్ళు మూసుకునేదో తూతూ మంత్రం అన్నట్టుంటుంది. నువ్వు రక్షించబడ్డావు, సమర్పించుకున్నావు, సంఘంలో ఉన్నావు, స్తోత్రం. అటువంటి సందర్భంలో నీకు ఒక ప్రత్యేకమైన స్థితి దేవుడు నీకు అనుగ్రహించాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఈ సంగతి తెలియాలి. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, రక్షించాడు, విశ్వాసాన్ని ఇచ్చారు. నా కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబం. నేను ఒక ప్రత్యేకమైన ఎవరికి ప్రత్యేకమైన వ్యక్తి అంటే మనుషులు, లోకానికి కాదు, దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈ సంగతులు అర్థమైనప్పుడు వాక్యము అట్లాగే సమూయేలు విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, దేవునికి స్తోత్రం. ప్రత్యేకమైన వ్యక్తి ఏంటంటే దేవుని పక్షంగా ఆయన నిలబడి ఉన్నాడు, ప్రజల పక్షంగా. ఇప్పుడు ఇశ్రాయేలుకి ప్రార్థన నేర్పించాలి, అట్లా ఇశ్రాయేలు పక్షంగా ఆయన ప్రార్థన చేయాలి. సంఘము ప్రార్థన స్థితిలో సంఘం ఉండాలి. సంఘం ప్రార్థన చేసేవారు కూడా ప్రార్థన పరులుగా ఉండాలి సంఘం. ఆయన అన్నాడు, నేను ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో అప్పుడు నేను దేవునికి విరోధం అయిపోతాను, మీకు ఒక మంచి మార్గాన్ని నేను బోధిస్తాను అంటే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పిపోయారు, మార్గంలో లేరు, వారు తప్పిపోయారు, దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు విషయంలో ఈయన్ని దేవుడు నిర్ణయించి ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన స్థితి ఈయన కలిగి ఉన్నాడు. మీరు వాక్యం బైబిల్ చదువుతూ అనేది మీకు అలవాటు ఉంటూ ఉంటే ఈ విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. మీకు చదువు ఉంది, అక్షరముక్కలు వచ్చు, మీరు చదవలేకపోతే మీరు ఆత్మీయంగా చాలా నష్టాన్ని పొందుతారు. ఈరోజు వాక్యం చదవలేదు, ఈరోజు నేను ఏం పని చేయలేదు, ఈరోజు అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటాం. ఈరోజు నేను వాక్యం చదవలేదు, ఈరోజు ప్రార్థన చేయలేదు. ఈరోజున ఇప్పుడు దేవుని సంఘం ఎట్లాగ అయిపోతుందంటే అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నారు అని అనుకుంటూ, అట్లాగే ప్రార్థనా జీవితం అనేది సంఘంలో ఉన్న వారికి ఉండట్లేదు. ఎవరి పరిస్థితి అంతా అట్లాగా ఉంది. ఇది అపవాది చేస్తున్న తంత్రము, మోసం. గమనించాలి. దేవునికి నిన్ను విరోధం చేసేస్తుంది నీ జీవితంలో ప్రార్థన లేకపోతే. నువ్వు విరోధి అయిపోతున్నావు, ఆ సంగతి నువ్వు తెలియాలి. విరోధి అయిపోతుంది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో కూడా ఆయన ఈ ప్రార్థన విషయంలో ఒక ముఖ్యమైన సందేశం తన ప్రజలకు, తన సంఘానికి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఒక సందేశం ఇస్తున్నాడు. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనం.
శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికిని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. స్తోత్రం. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? హెబ్రీ పత్రిక ప్రారంభంలో చూస్తే ఆయన సృష్టికర్త అని, ఆయన వలన ఇవన్నీ నిర్మించబడ్డాయని ఆయన గురించి చెప్పబడింది. ఇప్పుడు ఆయన ఈ లోకంలో శరీరములో ఉన్నప్పుడు బాగా గమనించాలి. యేసు ప్రభు శరీరంలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయనకున్న శరీరము ఎప్పుడు ఎక్కడో పరలోకం నుండి తెచ్చుకున్న మహిమ శరీరం కాదు. ఈరోజు నీకు నాకు ఎటువంటి శరీరం అయితే ఉందో అదే శరీరం. పౌలు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన తర్వాత ఏమంటారంటే నిజంగా ఆయన ఉన్నప్పుడు ఆమె ఉన్నప్పుడు అది నిజంగా చాలా అద్భుతంగా ఉండేది నిజంగా అని ఆ లేని వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఈయన లేనివాడు కాదు, ఇప్పుడు ఉన్నాడు ఆయన. అంటే శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే ఆయన కన్నీళ్లతోనూ, సృష్టికర్త అనే దేవుడు భూమి కలుగును గాక సూర్యుడు కలుగును గాక అని ఒక్క మాట పలికితే అవన్నీ కలిగిన వాడు ఆయన శరీరము, నీ నా శరీరంలోనికి ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎలా చేశాడని ఇక్కడ పౌలు చెప్తున్నాడంటే కన్నీళ్లతోనూ, ఏ రోదన, మహారోదనతో. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేయవలసి వచ్చింది? ఆయన ఎందుకు కన్నీరు కార్చవలసి వచ్చింది అంటే ఇప్పుడు శరీరములో ఆయన ఉన్నాడు. ఇప్పుడు సంఘములో విశ్వాసులు కూడా శరీరములో ఉన్నారు. రక్షించబడిన, పరిశుద్ధాత్మ పొందిన, సమర్పించుకున్న ఉన్నది శరీరంలోనే, లోకంలోనే. కోపము, కక్ష, పగ, ద్వేషము, గర్వము, అహంకారము ఇవన్నీ శరీరంలోనే ఉన్నాయి. ఈ శరీరంలోనే ఉన్నాం, అంతే కదా. అయితే ఇప్పుడు అటువంటి విషయాలను జయించటానికి సాతానుకు సంబంధించిన ఆయుధాలు ఇవన్నీ కూడా, వాటిని తన శరీరములో జయించటానికి, ఆ జయ జీవితము మనందరికీ ఒక మాదిరిగా నేర్పించటానికి, నువ్వు కన్నీళ్లతో చేయవలసిన ప్రార్థన నీకు అవసరం అని చెప్పడానికి. సమయాలు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? కన్నీళ్లతోనూ రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను. చూడండి, ప్రార్థనలను ఆయన ప్రార్థనలో రోదన ఉంది. యాచన అంటే అడుక్కోవడం. అంటే ఇప్పుడు నీ ప్రార్థనలో ఎంత దీనత్వం ఉండాలి? నన్ను ప్రార్థన చేయమంటే అలా చెప్తాను, ప్రభు ఇలాగ ప్రభు అలాగ ప్రభు అది ప్రభు అని చెప్తాను. అయితే ఇప్పుడు సర్వశక్తుడైన దేవుడు ప్రభువే ఆయన అడుక్కున్నాడండి తండ్రిని. యాచించడం అంటే అడుక్కోవడం అని, యాచించటం. ప్రార్థనలో తండ్రిని అడుక్కున్నాడు. అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది శరీరంలో ఉండగా. ప్రభు, నాలో క్రోధం ఉంది, నాలో అహంకారం ఉంది, నాలో మూర్ఖత్వం ఉంది, వీటన్నిటిని నేను జయించి చేసే శక్తి నాకు లేదు. ప్రభు, మీరు నాకు అనుగ్రహించండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. సంఘానికి ఇది నేర్పిస్తున్నాడు ప్రార్థన. సంఘానికి
నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి చూడండి, అడుక్కుని ప్రార్థన చేసి చేసిన ప్రార్థన తండ్రికి సమర్పించారంట. ప్రభు, ఇదిగో నా ప్రార్థన, కన్నీరు ప్రార్థన, ఇది అడుక్కుంటున్నాను, బతిమాలుకుంటున్నాను, రోధిస్తున్నాను, వేదనతో ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఇది ఈ ప్రార్థన నీకు నేను సమర్పిస్తున్నాను. అలా చేసిన దానిని బట్టి తండ్రి ఆయన్ని అంగీకరించారట. ఈ రోజున మరి నిన్ను నన్ను మనల్ని అంగీకరించాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చాలా వాక్యాన్ని ఇస్తున్నారు. ఏం చేయాలి? ప్రార్థన జీవితం ఉందా? ఆలోచించండి ఒకసారి. ప్రార్థన జీవితం ఉందా? మూడు వారిపోయి కన్నీరు లేదు, పశ్చాత్తాపం లేదు, చాలా వాక్యం వినేసి ఇప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల్లో ఇంట్లో పడిపోయి హృదయం కరుడు కట్టేసి కన్నీరు రావట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు. అప్పుడండి చాలా ప్రార్థన చేసేవాళ్ళు, ఏడ్చేసేవాళ్ళు. ఇప్పుడు అంతే పెద్ద వయసు అయిపోయింది కదా. నీకు తెలియాలి, ప్రార్థన నేను ఏ రోజైతే చేయలో ఆ రోజు నేను పాపం చేశాను అనే సంగతి. ఇది నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితంలో ఎంత మెలకుగా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రార్థన కూడా వదిలేసి కొంతమంది ఇలాగా అనుకుంటారు, కొంతమంది క్యాలెండర్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది బొమ్మ దగ్గరికి వెళ్తారు, కొంతమంది ఏదో బైబిల్ పెట్టుకుని కొంత తలకాడి కింద పెట్టుకుని పొద్దుడు లేచి కొంతమంది బైబిల్ ఎలా ఓపెన్ చేసి ఎలా చూడటం అనమాట. ఇదిగో నాకు ఈ వాక్యం వచ్చింది. కొంతమంది ఎట్లా ఉంటుందంటే పొద్దుడు లేచి బైబిల్ ఇలా మూసి ఉంటుంది, జిప్పు తీసి ఇలా తీసి అప్పుడు ఏ వాక్యం వచ్చింది ఎలా చూస్తారు? ఈ వాక్యం చదవాలి, ఇదేదో శలక జ్యోతిష్యంలాగా. ఏం జ్యోతిష్యం? ఈ వాక్యం వచ్చింది నాకు, ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉంటానని వాక్యం చెప్పాడు. ఈ రోజున దేవుడు నాకు తోడుకుంటానని వాక్యం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. సరే, ఇలా కళ్ళు మూసుకుని మళ్ళీ బైబిల్ తెలిసిన తర్వాత ఇదిగో నువ్వు పోయి ఊరు పెట్టుకోమని ఉంది, అది చదువుతావా? వాక్యం ఉంది మాట. ఇటువంటి శాస్త్ర కాదు, ఒక సరైన ఆత్మ కలిగి ఉండాలి. సాధారణంగా ఇప్పుడు ఆన్లైన్లో చూడటం అందరికీ అలవాటు అవుతుంది ఇప్పుడు అంతా కూడా. ఎవళ్ళెవళ్ళే కాదు, నిన్ను నీవు చూసుకుని ప్రభు నిన్ను నువ్వు కనపరుచుకుని, ప్రభు ఇది నేను ఇట్లాగా నేను దేవుని దగ్గర మాట్లాడుకోవడం. శరీరధారి ఉన్న దినాలలో రోజుల్లో ఆయన శరీరం ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఆయన శరీరం ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు? ఆయన శరీరం సిలువుకు తగిలించి వెళ్ళాడు. శరీరధారి ఉన్న దినాల్లో అంటే శరీరధారిగా ఉన్నప్పుడు, శరీరధారి అంటే ఇప్పుడు ఆయన నా శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు నీకేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ శరీరంలో ఉన్నాయి. ఏమన్నాయి? ఉప్పు ఉంది, పులుపు ఉంది, కారం ఉంది, చేదు ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఆ శరీరంలో కోపం ఉంది, అసహ్యం ఉంది, ద్వేషం ఉంది, కక్ష ఉంది, భేదం ఉంది, అసూయ ఉంది, ఆశ ఉంది, దురాశ ఉంది. ఇవన్నీ ఆ శరీరంలో ఉన్నాయి. ఆ శరీరంలోనే ఆయన ఉన్నాడు. ఆ శరీరంలోనే ఆయన ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ శరీరంలో ఆయన ఉన్న వాటిలన్నింటిలో కూడా ప్రతిరోజు పోరాడుతూ ఎందుకు కన్నీళ్ళు విడిచవలసి వచ్చింది? ఎందుకు రోధించవలసి వచ్చింది? వాటిని జయించటానికి. ఏంటి? వాటిని జయించటానికి. మన
ప్రభువుకు సమర్పించడాలంటే నీ ప్రార్థన ప్రభువు అంగీకరించాలి. చేసుకున్నట్టు చేసుకున్నాం ఆయన. నీ ప్రార్థన ప్రభు అంగీకరించాలి. అంగీకరించాడు అనేది నీకు నీ మనసులో నీకు అనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటావు. నా ప్రార్థన సమర్పించేశాను ప్రభు, చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంటాం. ప్రార్థన చేశాను, కన్నీళ్ళు విడిచాను, గోజాడను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. వాక్యం అంతా ధ్యానించాను. ప్రభు నాకు దైవ సేవకుని ద్వారా ఇచ్చిన వాక్యం అంతా ధ్యానించాను. నాలో ఉన్న దురాశను చంపేయటానికి, తొక్కేయటానికి. లేకపోతే అది నిన్ను జయించేస్తుంది. దాన్ని నువ్వు జయించకపోతే అది నిన్ను జయించేస్తుంది. నీలో ఉన్న అహంకారం నిన్ను జయించేస్తుంది. నీలో ఉన్న ద్వేషము నిన్ను జయించేస్తుంది. దాన్ని నువ్వు జయించాలి. యేసు ప్రభువు శరీరం నుండి అవన్నీ జయించారు. ఆయన ఒకసారి పొగిడేసి ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే ఒలివ చెట్లు ఆ కొమ్మలు తీసుకుని వచ్చి కిరీటం కింద చేసి, యూదుల రాజా నీకు వందనాలు, నీకు శుభము అని గణపరిచారు. అందరూ గణపరిచినప్పుడు ఓహో నిజంగా కిరీటం పెట్టారు, నిజాను షాబాజరా అబ్బాయి, ఓకే రైట్, మంచిది అనలేదు. అవి తీసి నేలనేసి కొట్టాడు. అంటే ఎవరో మెచ్చుకోవాలి, ఎవరో కనపరచాలి, ఎవరో గాలి కొట్టాలి. అక్కడికి వెళ్తే నన్ను గనపరుస్తారు, అక్కడికి వెళ్తే నన్ను గొప్పగా చూస్తారు. ఇది నేలనేసి కొట్టాలి, ఇది చావాలి. ఇప్పుడు ఇవన్నీ వచ్చేస్తున్న సమయంలో వాటి కొరకు కన్నీరు కార్చారు. దావీదు అన్నారు, రాజా ఇదిగో నువ్వు మహారాజు, మా దేవుడు నువ్వే అన్నట్టుగా మాట్లాడారు 115వ కీర్తనలో. అప్పుడు ఆయన కన్నీరు వచ్చింది, సింహాసనం దిగి వెళ్ళిపోయి వెనక్కి ఏడ్చాడు. ఆయన అన్నాడు, మాకు కాదు యెహోవా, నీ మహిమకు, నీ కృపకు, సత్యము మహిమ కలగాలి, నీకు కలగాలి. నేనెవడినే, ఇది చచ్చిపోవాలి. దీని గురించి కన్నీరు కార్చాలి. నా అహంభావం చచ్చిపోవాలి, నాలో ఉన్న ఇది చావాలి. నేను బలలో పాల్గొనాలంటే ఈ విషయాలన్నీ ఉన్నాయి ప్రభు అని ఒప్పుకొని, ప్రభు నాలో ఏమైనా ఉన్నాయేమో ప్రభు అంటే, ఈ ప్రార్థన ఏంటి? నాలో ఏమైనా ఉన్నాయేమో అంటే ఏమి లేవని ఉద్దేశం, లేవా అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం అర్థం అవ్వలేదే. యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు కన్నీళ్ళు విడవలసి ఎందుకు వచ్చింది? ఎందుకు అడుక్కోవాల్సి వచ్చింది? ఆయన ప్రభువుని బతిమాలుకోవాలంటే ఈ బతిమాలటం అంటే ఏం బతిమాలతాం? అడుగుతాం, చెప్తాం, ప్రార్థన చేస్తాం. బతిమాలటం ఏంటండి? బతిమాలటండి ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను. నేను ఇప్పుడు కూడా ఆయన అడుక్కున్నాడు, తండ్రిని యాచించాడు. ప్రియ సహోదరులారా, మన జీవితంలో కాలం గడుస్తున్న రోజులు గడుస్తున్నాయి. ఏదో మేడ్వారీగా, ఏదో డంబపు బతుకులుగా అనేది కాకుండా హృదయంలో ఒక స్వచ్ఛత, ఒక స్పష్టమైన స్థితి నువ్వు కలిగి ఉండాలి. ఇశ్రాయేలుకి ఒక గొప్ప మార్గంలో నడిపించడానికి దేవుడు సమూయేలుని ఏర్పాటు చేశాడు. అతడు ప్రార్థన చేస్తేనే వాళ్ళకి జయం వస్తుందనే సంగతి వాళ్ళు గుర్తించారు, గమనించారు. వాళ్ళు దారి తప్పిపోయి కొన్ని ప్రతిమలు పెట్టుకుని మోయాబు దేవత, ఆ దేవత, ఈ దేవతలు, ఆ దేవతలను దారి తప్పిపోయి వాటికి దాసులైపోయారు. వాళ్ళని చూసి సమూయేలు ఏడుస్తున్నాడు. మళ్ళీ వచ్చి, అయ్యా మా గురించి మీరు ప్రార్థన చేయంటే చేస్తాను, నీ గురించి ప్రార్థన చేస్తాను అన్నాడు. చెయ్యకపోతే నేను దేవునికి విరోధన అయిపోతానయా అన్నాడు.
యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసిన ప్రార్థన రికార్డ్ అయింది. ఇక్కడ మన వాక్యంలో చూస్తున్న సమయంలో పౌలు అది తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో ఏమున్నాయి? ఈ శరీరంలో ఏమున్నాయి? ఆదివారం చర్చికి వెళ్ళామంటే వెళ్ళామండి, ప్రార్థన చేసుకున్నాం వెళ్ళామండి, కూటాలకు వెళ్ళామండి. ఓకే, రైట్, మంచిదే. ఎంతవరకు ఫిల్టర్ అవుతుంది? ఎంతవరకు శుద్ధి అవుతుంది? ఎంతవరకు ప్రభు రాకడ కొరకు మనము అస్వస్థమైన స్థితి కలిగిన వారమై ప్రభు రాకడ కొరకు వేచి ఉండే స్థితిలోకి మనం ఉన్నాం? లేకపోతే మన చుట్టూ ఉన్న మనకున్న బాధ్యతలు, పరిస్థితులు అన్నీ చూసుకుంటూ వాటిలో మిళితం అయిపోయి వాటిలో మునిగిపోయి ఉండిపోయామా? అలాగ ఉండిపోయి ప్రార్థన జీవితం లేకుండా, వాక్యం లోపల నివాసం చేయకుండా, లోకంలో మునిగిపోతే, లోకం లోపలికి వచ్చేస్తే, హృదయంలోకి వచ్చేస్తే వాక్యం ఎక్కడ ఉంటుంది? ఇంకా ఎంత విన్నా సరే వాక్యం ఉంటుంది హృదయంలో. లోకం వచ్చేసింది, ఏముంటుంది? ఆలోచించండి ఒకసారి. మనకి నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మనకి ప్రార్థన లోటు చాలా ఉంది నీ జీవితంలో. ప్రార్థన లోటు. ఒకవేళ ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనలో శక్తి లేదు. స్తోత్రం. శక్తి లేదు. యేసు ప్రభు ఆయన పరిచర్య ఈ లోకంలో భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక సందర్భం, ఒక రోజున జరిగిన విషయం ఏంటంటే, చదవండి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. స్తోత్రం. సరే, వినాలి మంచిగా. ఇక్కడ చదువుబడిన ఈ వాక్య సువార్తలో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుచున్న మాట. శిష్యులతో చూడండి, మరి ఎలా చూడండి, ఇప్పుడు చదివేలాగా యేసు శిష్యులతో మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే, ఒక యవ్వనస్తుడు మాటి మాటికి అతను ఫిట్స్ వచ్చేస్తున్నాయి, మోర్చబోతున్నాడు. అక్కడ కాలువ ఉంటే కాలువలో పడిపోతున్నాడు. అక్కడ ఎక్కడన్నా వంట చేసే పొయ్యి ఉంటే అక్కడ అగ్నిలో పడిపోతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. ఇలాగ ఉంటున్న సమయంలో ఆ యవనస్తుడు యొక్క తండ్రి చాలా దుఃఖంతో, వేదంతో ఉండి, మేము ఎంతకాలం అని ఈయన కాచుకుంటూ ఉంటాము, ఒకవేళ మేము గమ్ముని ఎక్కడన్నా విడిచిపెట్టి వెళ్తే, మేము ఎక్కడికైనా వెళ్తే వీడు ఏమైపోతాడో ఏంటో పరిస్థితి అనేసి ఆ కన్న ప్రాణం కొంచెం ఎంతో వేదన పడుతూ యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఆ అబ్బాయిని తీసుకుని తండ్రి వచ్చాడు. వచ్చి, బాబు పరిస్థితి ఇది, వీడు అంత మట్టును నీళ్ళలో పడిపోతున్నాడు, మోర్చొచ్చేస్తుంది, పడిపోతున్నాడు, ఆ ఊపిరాడక చచ్చిపోతాడేమో అని మేము ఎంతో భయంతో ఉన్నాం. అయితే మరి మీరు ప్రార్థన చేస్తే ఈయన బాగుపడతాడని అనిపించి వచ్చామంటే యేసు ప్రభు శిష్యులు ప్రార్థన చేస్తే ఆ లోపలున్న ఆ అపవిత్రము కలిగించే ఆ దురాత్మ ఏదైతే ఉందో అది వెళ్ళలేదు అతనిలోంచి, అలాగే ఉండిపోయాడు. సరే, తర్వాత మరలా యేసు ప్రభువుని కలిశాడు. ఎవరు? ఈ అబ్బాయి తండ్రి. కలిసి చెప్పాడు, ప్రభువా, మీ శిష్యులతో నేను కలిసి మా పరిస్థితి అంతా చెప్పాం,
సరే వాళ్ళు ప్రార్థన చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే వాళ్ళని గద్దించారు. ఎవరిని? శిష్యుల్ని గద్దించారు. గద్దించి అప్పుడు యేసుప్రభు అతని మీద చేతుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఇప్పుడు మనం చదివాం. ఇదంతా మీకు వాక్యంలో చదివించి చేయటం కాకుండా నేను ఉపద్ఘాతంగా చెప్తున్నాను. ఆ 29వ వచనంలో యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, అందుకు యేసు ప్రభు ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని. ఈ విధమైంది వదిలిపోవుట అసాధ్యం. ఇది వదిలిపోవాలంటే ప్రార్థన కావాలి. అక్కడ ఫుట్నోట్లో ఏముందంటే, ఫుట్నోట్లో ప్రార్థన ప్లస్ ఉపవాసం, ఫాస్టింగ్. ఉపవాసము వలననే ఏంటి? ఉపవాసము వలననే. ఉపవాసము ద్వారా ప్రార్థన చెయ్యాలి. విశ్వాసుల కుటుంబంలో ఏదైనా చీకటి ఆత్మ విశ్వాసుల కుటుంబంలో పనిచేస్తున్నప్పుడు మామూలుగా ఒట్టొట్టి ప్రార్థన చేస్తే ఫలితము ఉండదు. యేసుప్రభు శిష్యులు వచ్చారు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రార్థనలో ఏం లేదంటే ఉపవాస ప్రార్థన లేదంట, ప్రార్థన ఉంది. ఎవరన్నా మిమ్మల్ని మీరు అడిగారు ఇంకో ప్రార్థన, మేము పొద్దుట వేసి ప్రార్థన చేసుకుంటాం, రాత్రి ప్రార్థన చేసుకుంటాం, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం. భగవంతుడు, దేవుడు, స్తోత్రం, హల్లెలూయా. ఈ డైలాగులన్నీ వినడానికి చూడడానికి అంత బాగుంటుంది. అయితే అసలైంది కుటుంబంలో ఏ చీకటైనా దురాత్మ అయితే డ్యాన్స్ కట్టేసి మిమ్మల్ని డ్యాన్స్ కట్టించేసి అది డ్యాన్స్ కట్టించేసి చూస్తుంటే అది కట్టేది మిమ్మల్ని కూడా కట్టించేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు అది అంటది, ఇవన్నీ నాకు చాలా ఎక్కువ వచ్చు, నేను కూడా నాకు వచ్చాను, కాదు నేర్పించానంట. యేసు ప్రభు ఆయన వాళ్ళని గద్దించాడు. శిష్యులంటే సంఘం అని గమనించాలి మీరు. విశ్వాసుల గుంపు సంఘం కాదు, శిష్యుల గుంపు సంఘం. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రార్థన ఉంది కానీ ఉపవాసం లేదు. ఇప్పుడు ఏ బాబుతంటే శుభ్రంగా బగ్గును తినేసి 2 పూట్ల మంచం కేటి మాట పడుకోవటం, ఇంకా ప్రార్థన లేదు. అయ్యో ప్రార్థన ఏంటంటే, ప్రార్థన చేసుకుంటాండి, అది చేసుకుంటాండి, పరిశీలన చేస్తానండి, ఇది చేస్తానండి, అది చేస్తానండి, అన్నీ అది చేస్తానండి, ఇది చేస్తానండి. ఉపవాసం లేదు, ఎండగట్టడం లేదు, ఉపవాస ప్రార్థన లేదు. మరి అప్పుడు ఏమవుతుంది? యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇది కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. స్తోత్రం. నీ కుటుంబంలో ఎవరైనా నీ కుటుంబంలో, విశ్వాసుల కుటుంబంలో ఎవరైనా ఆటంకంగా వ్యతిరేకంగా ఉంటున్న సమయంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఏం చేయాలి? ఎలాగంటే ఉపవసించాలి. ఇది కాదు. సైతానా, సరే దేవుని వాక్యం అంటుంది ఉపవసించి ప్రార్థన చేసి, నీ సంగతి చెప్తాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడకూడదు. ఏం చేయాలి? ఎలాగా స్తోత్రం. చేయాలి. ఎలా చేయాలి? మళ్ళీ మేము ఉపవాసం ఉన్నాం కదా,
నేను ఉపవాసం ఉంటాను కదండి శుక్రవారం. కొంతమంది అంటారు శుక్రవారం ఉపవాసం ఉంటానండి నేను, మొత్తం అందరూ చెప్పేస్తారు. బుధవారం ఉపవాస ప్రార్థన అండి, బుధవారం ఉపవాస ప్రార్థన అండి, జూమ్ ప్రార్థన అండి, జూమ్ ప్రార్థన, గ్రూప్ ప్రార్థన. ఏ ప్రార్థన? మొక్కలు చూసుకోవటమే, వాళ్ళు చూసుకోవటం వీళ్ళు చూసుకోవడం. ఏ చీర కొట్టుకొచ్చింది మొన్న ప్రార్థన కూడా ఇదే చీర కొట్టుకొచ్చింది, ఇప్పుడు కూడా ఇదే చీర కొట్టుకొచ్చింది, అదే అదే జాకెట్, మ్యాచింగ్ జాకెట్ అదే వేసుకుంది. ఇదేంటి చీరకి జాకెట్కి మ్యాచింగ్ అవ్వలేదేంటి? జూము, గ్రూపు, ఉపవాసం, వండుకు తినేయటమే, వనాలెట్టేద్దాం రెండో ఇచ్చేయటమే. ఇంకా ఎక్కడున్నాయండి ఉపవాస ప్రార్థనలు? ఎవరినో అనుకోవడం ఎందుకు? మన సంగతి ఇప్పుడు మన దగ్గర చూద్దాం. మన దగ్గర ఎక్కడ ఉపవాసం ఉందో ఒకసారి. ఎవరినో సంగతి ఎందుకు? నీకు ఉపవాసం ఉందా? కానీ నెలలో కనీసం ఒకరోజైనా ఉన్నావా? నెలకు ఒకరోజు, 30 రోజులకి ఒక రోజైనా. మూడు నెలలకు ఒకటైనా. ఇదివరకు 3 రోజులు ఉపవాసం ప్రార్థన పెట్టి బాబా ప్రభు బల్ల నడిపించేవాళ్ళు దేనిస్తుంది. నా చిన్నతనంలో వారం రోజులు ఉపవాసం పెట్టి అక్కడ కొండెట్టి, ఆ కొండ మీద ఒక ప్లాస్టిక్ గ్లాస్, మళ్ళీ అది స్టీల్ది కాదు ఏం కాదు, ప్లాస్టిక్ గ్లాస్ పెట్టి ఆ నీళ్లు తాగమని వాడు. ఒక్క కూర్చుండి కాదు సంఘంలో, పాస్టర్ గారు కూడా కూర్చో మీద కూర్చునేవాడు కాదు అనుసంతం. ఆయన మోకరించి ఉండేవాడు, వీళ్ళు మోకరించి వీళ్ళు. వారం రోజులు, శనివారం రాత్రి మొదలెడితే ఆదివారం వరకు, మళ్ళీ ఆదివారం అప్పుడు బల్ల ప్రార్థన. ఈ లోపల పరిశుద్ధాత్మ కార్యం ఎంత బలంగా ఉండేది. ఇంటికి వెళ్ళేవారు కాదు, ఇంకా ఇంటికి వెళ్ళేవారు కాదు. మొక్కలు ఎక్కడ కొనుక్కున్నారు? కొండలో నీళ్ళు మరి ఎవరు పోసేవారు, కానీ చాలా చల్లగా ఉండి నీళ్ళు. తాగేయటం కొండలో నీళ్ళు. వారం రోజులు శనివారం రాత్రి మొదలెట్టేవారు, మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం బల్లతోటి ముగించేవారు. ఇప్పుడు 6 రోజులు ఉపవాస ప్రార్థన అంటే దరిదాపుల్లో కనిపిస్తారా? కనిపిస్తారా? ఏంటది? పని పాటలు చేసుకోవద్దేంటి? ఏంటది? పని చేసుకోవద్దా? చేసేసుకో, పని చేసేసుకుంటావు కదా. ఆలోచించండి, విమర్శన కాదు, ఆలోచించండి. వాళ్ళు శిష్యులుగానే ఉన్నారు, యేసుప్రభుని వెంబడిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఉపవాసం లేదు. ఒక రోజున యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరు లేకుండా సీక్రెట్గా ఏకాంతంగా, ఎవరు లేకుండా, ఎవరైనా ఉంటే మళ్ళీ ఇలా పరుగు పోతుంది ఏంటి, ఈగో అట్ట అయిపోద్ది. నన్ను అందరిలో ఇలాగనేసాడు, అప్పుడు అట్లో పెట్లు అయిపోయినట్టుగా కదా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంతా. ఈగో అట్ట అయిపోయింది. ఏమట్ట అయిపోయింది? అట్ట అయిపోయి పెట్టి అయిపోయింది. కంగారు పడుకో, కొద్ది రోజులు ఏకాంతంగా వచ్చారంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరూ లేకుండానే. అక్కడ వాక్యంలో ఉంది, 4 సువార్తలు ఉంది ఈ మాట. ఏకాంతంగా అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. చూసారు ఎవరున్నారా? ఇప్పుడు ఈయన ఏం తిట్టడానికి మనకు బరువు పోద్ది, మనం అట్ట అయిపోతాం. మళ్ళీ ఏం చేద్దంటే వీళ్ళకి పరిశుద్ధాత్మ లేని కంపెనీలు ఇవన్నీ. ఏ కంపెనీలు? పరిశుద్ధాత్మ లేదు ఈ బ్యాచ్లకి ఇప్పుడు. అందుకే సీక్రెట్గా ఏకాంతంగా వెళ్ళి, పోనీ ఏమన్నా ఎవరు లేకపోతే అక్కడ ఏమైనా అన్నాడు, ఇంకెవరు అనిపిస్తే తర్వాత కాలర్ ఎగరేయచ్చు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? గద్దించాడు, విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా అన్నాడు. ఏంటంటే వీళ్ళ టైటిల్ మూర్ఖతరం, వీళ్ళ బ్యాడ్జ్ ఏంటి, వీళ్ళ టైటిల్ ఏంటి? మూర్ఖతరం. అప్పుడు చెప్పాడు, ప్రభు మేము ప్రార్థన చేసాము, మేము కూడా అరిసాము, అంతా చేసామే, ఏంటి చాలా క్లియర్లేదు, జనం వచ్చేస్తాను అంత బాగానుంది, కానీ క్రియ జరగట్లేదు ఏంటి?
అప్పుడు ఆయన చెప్పాడు, ఇది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుంది. ఇది స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీ కుటుంబాల్లో కూడా చీకట్లు, విశ్వాసంలో బలహీనులు అయిన వారిని శోధించి బాధించి దేవుని కార్యానికి, సంఘానికి, సేవకు, కుటుంబాలకు, పిల్లలకు ఆటంకాలుగా తయారైపోతున్నప్పుడు కన్నీరు కార్చడం కాదు, ప్రభు సన్నిధిలో ఉపసించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉపసించి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహోదరులతో చెప్పాలి, సహోదరుడా 2 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉందాం. ఓ సహోదరి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉందాం, రా కూర్చుందాం, మోకరిద్దాం. ఆహ్వానం పంపించాలి, ఉపవాస ప్రార్థన పంపించాలి. హలో హలో ఉపవాస ప్రార్థన 3 రోజులు రండి ఉందామంటే ఒక్కడ కనబడ్డు. యేసుప్రభు అన్నాడు, కార్యం జరగాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి చేయాలి ప్రార్థన. యేసుప్రభువే కన్నీళ్ళు విడుస్తూ రోదిస్తూ ఇప్పుడు ఇదంతా మనకు ఒక మాదిరి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేతంటే ఎవరో సంగతి కాదు, నీకు నీవుగా ప్రభు సన్నిధిలో ఆయన చేత అంగీకరించబడటానికి, నిన్ను ప్రభు అంగీకరించటానికి, ప్రభు నిన్ను అంగీకరించడానికి, ప్రభు నువ్వు నన్ను అంగీకరించవు చాలు నాయన తండ్రి, నా బ్రతుకుని అంగీకరించావు, నా ప్రార్థన అంగీకరించావు నాయన, స్తోత్రం. ఈ జన్మకు చాలు ప్రభువా. ఒక కృతజ్ఞత భావం కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యక్తిగతంగా నాలో ఎంతో స్వార్థము, ఎంతో ఈర్ష్య, ఎంతో అసూయ, ఎన్ని దురాత్మలే. ప్రభా నన్ను ఫిల్టర్ చేయి, నన్ను శుద్ధి చేయి, నిన్ను బతిమాలకుండా నీ పాదాలు అట్టుకుంటాను బాబు, నీ పాదాలు విడిచిపెట్టను. మరి ప్రార్థనలో గోజాడాలి, గంటల తరబడి చేయాలి ప్రార్థన. 10 నిమిషాలు దాడితే తర్వాత ముక్కలు రావు మనకి. 10 నిమిషాలు కూడా అతి కష్టమే. తర్వాత ఏం చేయాలో తెలియదు. అన్నీ చేసేసాం. నేను మళ్ళీ చేసిందే వస్తుంది, మళ్ళీ ఎక్కడ వస్తుంది? చేసిందే ప్రార్థన చేయటం, మా వంతు కార్యం చేయటం నీ వంతు. చేయి కార్యం చేయాలి, గారెలు వేయాలి, కార్యం చేయాలి. ఆయన కార్యం చేయాలో నువ్వు చెప్పాలా, నేను చెప్పాలా? ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలంటే దేవుని స్తోత్రం. కనీసం ఎక్కడి నుంచి అయినా కూడా కనీసం వారిలో ఒక్క పూట ఎవరికి చెప్పదు, ఇంట్లో ఎవరికి తెలియకూడదు. దేవుని స్తోత్రం. అమ్మ నేను ఉపవాసం ఉన్నా, అది కూడా వద్దు, ఎవరికి తెలియకూడదు. అంతే చేయలేదు, లేదు అంతే. నాకు నా ప్రభుకి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయంలో, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, నీ రహస్యమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి నీకే తెలియాలి. నేను ఉపవాసనాన్ని మోకం నీరసగా పెట్టుకుని అమ్మ కాపీ పెట్టామా, నీరసంగా ఉందో ఉపవాసం ఉన్నాను కదా, కాపీ పెట్టు. ఎలాడిపోయి ఇలాగా ఏంటి అలా నీరసంగా ఉన్నా సైతం ఎవరైనా పంపిస్తుంది. ఏంటి అలా నీరసంగా ఉపవాసం ఉన్నాను అలా అయిపోయింది, అంతే నాశనం అయిపోయింది. మళ్ళీ నెల వరకు నీకు మళ్ళీ కృప దొరకదు. ఇంకా నీ ప్రభుకి, రహస్యమందున్న నీ తండ్రికి, నీకు ఆయనకి మాత్రమే తెలియాలి ఈ విషయం. స్తోత్రం. రహస్యమందు నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి కొంచెం మంచి తీసి చూడాలి పబ్లిసిటీ మొత్తం మీద.
రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు ఎప్పుడు అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతే. స్తోత్రం. హల్లెలూయా. ప్రతిఫలం ఇస్తాడు. ఆ ఫలాన్ని నువ్వు పొందాలి. అంతే. దేవునికి స్తోత్రం. ఆ ప్రతిఫలం పొందాలి. నా తండ్రి నా ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరానికి జన్మించిన తండ్రి నీ గోడు వినలేకపోవచ్చు, నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. పరమ తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. నీ గోడు వింటాడు. స్తోత్రం. నీ వేదన వింటాడు, నీ కన్నీరు వింటాడు. దేవుని స్తోత్రం. నీ రోదన వింటాడు, నీ బాధ వింటాడు, నువ్వు యాచించి బతిమాలుకోవటం, ఈ విషయాలన్నీ కూడా చూస్తాడు. ఆయన ఇస్తాడు ప్రతిఫలం. హల్లెలూయా. ఆ కుర్రోడు తండ్రి ఎంతో వేదన పొందాడు. కుర్రోడు చనిపోతాడేమో, అయ్యో చేతికి అందొచ్చాడు, ఇప్పుడు ఈ పిల్లాడు మొత్తం మీద నా కాళ్ళ ముందే ఈ అపవిత్రాత్మ ఈయన చంపేస్తుందేమో, ఏ దారి తెన్ని తెలియట్లేదు, ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు, ఏం పని అవ్వలేదు. శిష్యుల దగ్గర తీసుకెళ్ళాడు, అక్కడ పని అవ్వలేదు. ప్రభువా మరి ఇక్కడ తీసుకొచ్చాను, ఒకవేళ నీ ద్వారా ఏమన్నా జరుగుతుందేమో. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడో తెలుసా? దేవుని స్తోత్రం. నేను చేస్తాను రా, మామూలుగా ఉండదు, నేను చేస్తే అనలేదు. నువ్వేం చేయి, నువ్వు విశ్వసించు అంటే నాకు అవిశ్వాసం కలగకుండా సహాయం చేయి అన్నాడు. ఎంత లోబడతాను. నాకు అవిశ్వాసం కలగకుండా విశ్వాసం ఉండేలాగా మీరు సహాయం చేయి. నమ్ముంటే నీ వల్ల అయితే నమ్ము అని సమస్త సాధ్యం. ఆయన నువ్వు నమ్ము, అంతే చాలు. ఏమలేదు. అపనమ్మకం ఉంచుకో, నమ్ము అంతే. వాక్యాన్ని చదువుతున్న వాక్యాన్ని నమ్మాలి. వాక్యం చదివేస్తున్నంటే కదా నమ్మాలి, దాన్ని నమ్మాలి. వింటున్నావు వాక్యాన్ని నమ్మాలి, మాట్లాడుతున్నావు నమ్మాలి. నమ్మితేనే ప్రభు కార్యం చేయగలదని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఆ కుమారుణ్ణి ఆయన చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ తండ్రికి సంతోషం, క్రియ జరిగింది, ఫలం అనుభవించారు. విశ్వాసంతో మొర్రపెడితే, నమ్మితే ఆయన కార్యం ప్రతి ఒక్కరూ చూడగలరు. దేవునికి స్తోత్రం. కుటుంబాల్లో అసమాధానం ఇవన్నీ ఎందుకో తెలుసా? వింటున్నారు, విన్న దాని మీద నిలకడగా ఎవరు ఉండలేకపోతున్నారు. చాలామంది, కొంతమంది, అందరూ కాదు. విన్న దాని అందు నిలకడగా మనసు పెట్టి దేవుని స్తోత్రం, ఆ ప్రతిఫలం నువ్వు పొందటానికి. హల్లెలూయా. ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? హృదయ స్వభావంలో మార్పు లేకపోతే ఎలా జరుగుతుంది? పైకి మార్పులుగా కనిపిస్తుంది, మాటలో మార్పు కనిపిస్తుంది, కానీ జీవితంలో మార్పు లేకపోవడం కారణం ఏంటంటే హృదయ స్వభావము. హృదయ మార్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయంలో నమ్మకం కలగాలి. యేసు ప్రభు కూడా తండ్రి మాట నీ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి అప్పగించిన పని నమ్మకంగా చేశాడు ఆఖరి వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 17 యోహాను సువార్త 17:4 అంటాడు, తండ్రి నువ్వు నాకు పని అప్పగించావు, అది నేను పూర్తి చేశాను. ఎన్నో బాధలు పడుతూ, కష్టాలు పడుతూ ఆ పని నేను పూర్తి చేశాను, నాకు పని అప్పగించావు. నమ్మకంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఉన్న నమ్మకం ఒక స్వచ్ఛమైందై ఉండాలి. నీలో ఉన్న ప్రార్థన జీవితం ఒక భారభరితమైంది ఉండాలి. అలా చేసినప్పుడు అట్టి ప్రార్థనకి తప్పకుండా నీ జీవితంలో ప్రతిఫలము నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. అలాగా ప్రభువు సంఘానికి అనుగ్రహించే వర్తమానం బట్టి మనం అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రాలు
వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమూయేలు గ్రంథము నుండి నాయన తండ్రి ప్రార్థన అంశాన్ని బట్టి మీరు నాయన మాతో ఎన్నో విధాలుగా మాట్లాడి ఉన్నారు మా జీవితాలలో ప్రభా. నిజమే ఆ సంగతులు నిజంగా వ్యక్తిగతంగా అవి గమనించి గ్రహించి తండ్రి వారు నిజస్థితిని నీ ఎదుట ఒప్పుకొని మీరిచ్చే శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మ శక్తిని వారు కలిగి ఉండటానికి ఆ ప్రార్థన తండ్రి మీరు అంగీకరించే రీతిలో ఉండటానికి వారి బ్రతుకులో ఒక ధైర్యమును ఒక నిబద్ధతను వారికి మీరు అనుగ్రహిస్తున్నారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. వారి ప్రార్థన శక్తివంతమైందని, వారి ప్రార్థన ఉపవాసంతో కూడిన ప్రార్థనని వారు గుర్తించేవారుగా ఆ కార్యం వారి జీవితంలో జరిగించే స్థితిని ప్రభా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో కుటుంబాలలో ఎంతో వేదన, వ్యతిరేకమైన పరిస్థితులు తండ్రి చెప్పుకోలేని నాయన ఎంతో రోదన వారి జీవితంలో అనుభవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రభా కేవలము ఉపవాస ప్రార్థన ద్వారానే వాటి మీద జయము మీరు ఇవ్వగలరు అనే సంగతి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కుటుంబాలలో జయమును అనుగ్రహించండి, బిడ్డల్లో జయమును అనుగ్రహించండి. మీ శక్తి ఆ కుటుంబాలలో చొరబడినట్లుగా, కార్యాలు జరిగినట్లుగా, ప్రతిఫలము పొందినట్లుగా, గొప్ప దీవెన వారి జీవితంలో అనుభవినట్లుగా సహాయం చేసి మీరే మహిమ ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.